నాగర్ కర్నూలు జిల్లా చౌదర్పల్లి గ్రామంలో రంగారెడ్డి జిల్లా మాడుగులకు చెందిన ఓ యువతి తన ప్రియుడి మురళీకృష్ణ ఇంటి ముందు పెళ్లి చేసుకోవాలని దీక్ష చేపట్టింది. 2 ఏళ్లుగా ప్రేమించుకుంటున్న తమను మురళీకృష్ణ లోబరుచుకున్నాడని, ఇప్పుడు పెళ్లి విషయం ప్రస్తావిస్తే ఇంటికి తాళం వేసుకుని పరారయ్యాడని యువతి ఆరోపిస్తుంది. ఈ విషయంపై యువతి మాడుగుల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. రమేష్ అన్న నీళ్ళు మాది చంద్రన్పల్లి గ్రామం, మండలం మాడుగుల మండలం. నేను మురళీకృష్ణని 2 years అంది ప్రేమిస్తున్నాను. ఇద్దరం ప్రేమించుకుంటున్నాం. కానీ ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే ఇట్లా మొత్తం నన్ను ఇడిచిపెట్టేసి వేరే ఊర్లో పట్టి తిరుగుతుండు. నాకు న్యాయం జరగాలంటే నేను ఇక్కడ కూర్చొని నాకు న్యాయం జరగాలి సార్. మీరేం జరిగేంత వరకు నేను ఈ ఇంటి నుంచి అసలు నా ప్రాణం నా శవమే పోతుంది, కానీ నేనైతే పోను. వాళ్ళు వచ్చి నన్ను చంపినా సరే నా మెడలో తాళి పడ్డాక ఒక్క క్షణం అతనితో ఒక్క క్షణం ఒక తాళి కట్టి అటు ఒమ్మను, నేను చచ్చిపోయినా పర్వాలేదు. నాకు మొత్తం నన్ను మానసికంగా వాడుకుండు, అన్ని విధాలలో వాడుకుండు. కానీ ఇప్పుడు నేను వాడుకోలేదు, నేను ఒక 6 నెలల క్రితమే చూసినా అని మాట్లాడుతుండు. 2 years అంది చూస్తూనే ఉండు, మాట్లాడుతూనే ఉండు, ఫోన్ల ద్వారా అన్ని ద్వారా మాట్లాడుతూనే ఉండు. ఒక్క క్షణం ఒక్క అడుగు అటు జరిపినా సరే నేను చచ్చిపోతా.